మనందరికీ తెలిసినట్టు తెలుగుదేశం పార్టీ యొక్క మహానాడు కార్యక్రమము నెల్లూరులో జరగవలసింది. కానీ ఈరోజు ప్రపంచంలో ఏర్పడిన పరిస్థితుల దృష్ట్యా మన గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు ఇచ్చిన పిలుపు మేరకు ఆ పొదుపు చర్యల్లో భాగంగా మహానాడుని హైబ్రిడ్ మోడ్ లో కండక్ట్ చేయాలని చెప్పి మంగళగిరికి షిఫ్ట్ చేయడం జరిగింది. వాస్తవంగా అయితే మొదట మహానాడు కార్యక్రమం నెల్లూరులో జరుగుతుంది అని నాకు తెలిసినప్పుడు నేను చాలా సంతోషంగాను గర్వంగాను ఫీల్ అయ్యాను. దీని వెనకాల నాకు ఒక వ్యక్తిగత కారణం ఉంది. గత 4 ఏళ్ల క్రితం నాన్న కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీలో చేరాలి అని నిర్ణయించుకున్నప్పుడు నా మనసులో 2 ప్రశ్నలు ఉన్నాయి. మొదటిది, ఈ పరిణామాన్ని మా నెల్లూరు రూరల్ ప్రజలు ఎలా చూస్తారు, ఎలా తీసుకుంటారు అని. రెండోది, పార్టీ జెండాని గుండెల్లో పెట్టుకొని మోస్తూ పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు అందరికంటే ముందు నిలుచుకొని వీరోచితంగా పోరాడుతూ పార్టీ గెలుపుని తమ గెలుపుగా భావిస్తూ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అందరికంటే చివరి వరుసలో మిగిలిపోయే సాధారణ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మా నాన్నని వాళ్ళల్లో ఒకరిగా యాక్సెప్ట్ చేస్తారా, అంగీకరిస్తారా, తమలో ఒకరిగా స్వీకరిస్తారా? ఈ 2 ప్రశ్నలు కూడా నా మదిలో ఉన్నాయి. కానీ ఈ రోజు నాకు ఈ 2 ప్రశ్నలకు కూడా సమాధానం దొరికింది. మొదటిది, మా నెల్లూరు రూరల్ ప్రజలు నాన్నకి మొన్నటి ఎన్నికల్లో 35,000 బలమైన మెజారిటీ ఇచ్చి వారి అంగీకారాన్ని స్పష్టంగా తెలియజేశారు. ఇంకా రెండోది, నా 2వ ప్రశ్నకు మాత్రం నాకు సమాధానం గత మహానాడులో దొరికింది. నాన్నని తీర్మానం ప్రవేశపెట్టమని ఆ రోజు వేదిక మీదకు ఆహ్వానించినప్పుడు ఆ రోజు వేదిక ముందు కూర్చున్న చాలా మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఒక్కసారిగా ఎంతో ఉత్సాహంతో గట్టిగా కరతాళ ధ్వనులతో నాన్నకు ఘన స్వాగతం పలికారు. నేను ఆ మొమెంట్ టీవీలో చూసి చాలా సంతోషంగా ఫీల్ అయ్యాను. మా నాన్న రాజకీయ జీవితంలో, రాజకీయ ప్రయాణంలో నా గుండె ఆనందంతో బరువెక్కిన అతి కొద్ది మొమెంట్స్ లో అదొక మొమెంట్ నాకు. అందుకే అంతటి అంకిత భావంతో పనిచేసే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి ఈసారి నెల్లూరులో ఆతిథ్యం ఇచ్చే అవకాశం వచ్చిందని నేను సంతోషించాను. కానీ అవకాశం మిస్ అయ్యాము. తప్పకుండా భవిష్యత్తులో ఇలాంటి అవకాశం మరొకటి రావాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. రాజకీయాల్లో నేను నమ్మేది ఆ పదవి అనేది ఒక అలంకరణ. ఆ అలంకరణ కోసం మనం ముందు చేసే ప్రయాణం, తర్వాత మనల్ని మనం ఎలా కండక్ట్ చేసుకుంటాము, ఈ 2 ముఖ్యము. మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను. నా మనసులో కానీ, నా తల్లిదండ్రుల మనసులో కానీ ఎవరు ఎమ్మెల్యే కావాలనుకుంటే అది ఖచ్చితంగా కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారు 100% ఎమ్మెల్యే కావాలని మేము అందరం కూడా కోరుకుంటున్నాం. కానీ ఎవరు పోటీ చేస్తారు అనే విషయాన్ని డెసిషన్ తీసుకోవాల్సింది పార్టీ నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ. అది నాన్న పోటీ చేస్తాడా, లేకపోతే బాబాయ్ పోటీ చేస్తాడా, లేకపోతే ఇంకెవరన్నా పోటీ చేస్తారా? ఎవరు పోటీ చేసినా నెల్లూరు రూరల్ తెలుగుదేశం పార్టీకి ఒక బలమైన కంచుకోటగా గెలవాలి. నేను ఎప్పుడో జరిగే వచ్చే అలంకరణ ఏమొస్తుందో దాని గురించి ఇప్పుడు ఆలోచించి నా సమయము, నా ఎనర్జీ 2 వృధా చేసుకోవాలనుకోవట్లేదు. అసలు దాని మీద కమెంట్ చేసే అర్హత కూడా నాకు ఇప్పుడుందని నేను భావించడం లేదు.